గ్రంథులు అని ఏ శ్లోకాల్ని అంటారు? గ్రంథులు అంటే ముడిలో అనే అర్థం కూడా వస్తుంది కదా. శ్లోకాల్ని గ్రంథులుగా వ్యవహరించడంలో ఆంతర్యం ఏంటి? వ్యాసుడు సరస్వతీ నదీ తీరాన శ్యామప్రాస ఆశ్రమంలో తపస్సు చేస్తున్న సమయంలో ఈ సృష్టి ఎలా ఏర్పడింది, ఈ సృష్టిలోని రహస్యాలు ఏమిటి, ఇవన్నీ కూడా ఆయన దర్శించగలిగాడు. అలా ఆయన దర్శించిన అద్భుతాలన్నిటినీ ప్రజాబాహుళ్యానికి అందజేయాలి అంటే దాన్ని గ్రంథస్థం చేయాలి. కానీ దర్శించినంత వేగంగా రచన చేయటం అసాధ్యం. ధర్మకామార్థయుక్తాని శాస్త్రాణి వివిధాని చ లోకయాత్రా విధానంచ దృష్టవాన్ స మహాముని. అన్నింటినీ ప్రజలకు అందించి వారి జీవితాన్ని అద్భుతంగా ఎలా మలచాలి అన్న ఆలోచనతో వ్యాసుడు సతమవుతున్న సమయంలో ఆకాశం నుంచి ఒక జ్యోతి స్వరూపం ఆయన ముందు ప్రత్యక్షమైంది. ఆయనే బ్రహ్మదేవుడు. ఆయన అన్నాడు, కావ్యస్య లేఖనార్థాయ గణేశ స్మర్యతాముని. ఆ గణనాథుణ్ణి నువ్వు గనక ప్రార్థించగలిగితే ఆయన నీ కోరిక నెరవేరుస్తాడు, ఆయనను స్తుతించమన్నాడు. వెంటనే గణానాన్త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమస్తవశ్రమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతిభిः సీదసాదనం అంటూ గణేశుడిని ఆహ్వానించాడు. క్షిప్రప్రసాది గణేశుడు ప్రత్యక్షమై, ఏమిటి నీ కోరిక అని అడిగాడు. మనసులో ఉన్న కోరిక చెప్పాడు. నేను అద్భుతమైనటువంటి విజ్ఞానాన్ని దర్శించాను, ఆ దర్శించిన విజ్ఞానాన్నంతా ప్రజలకు అందించాలన్నది నా తపన, మీరు సహకరించాలి స్వామి అన్నాడు. ఏ కోరికను కూడా కాదనకుండా నెరవేర్చేవాడే విఘ్నేశ్వరుడు. ఆయనను నువ్వు ఆశ్రయించగలిగితే. వెంటనే గణేశుడు అన్నాడు, నేను తప్పకుండా నీ కోరిక నెరవేరుస్తాను, కానీ ఒక్కటే నిబంధన, నువ్వు నేను రాసే వేగానికి అనుగుణంగా శ్లోకాలు చెప్పాలి. నేను రాసేటప్పుడు నువ్వు మధ్యలో ఆగినట్టయితే నేను రాయటం ఆపేస్తాను అని చెప్పగానే వ్యాసుడు అన్నాడు, అలాగే స్వామి, తప్పకుండా అలాగే చెబుతాను, కానీ రాసే ప్రతి శ్లోకాన్ని మీరు అర్థం చేసుకొని రాయాలి అని. బాగుంది, తప్పకుండా నేను అలానే అర్థం చేసుకుంటూ రాస్తాను అన్న. వ్యాసుడు గణేశుడు కలిసి మహాభారత రచనకు శ్రీకారం చుట్టారు. ఇలా వాక్ప్రవాహం నడుస్తున్న సమయంలో ఎక్కడెక్కడైతే తన వాక్ప్రవాహానికి తన ఆలోచనకు అక్షరం స్ఫురించదో అప్పుడు వేదవ్యాసుడు కొన్ని వేరే శ్లోకాలు చెప్పాడు. అవి గణేశుడికి కూడా అర్థం కానంత క్లిష్టంగా ఉండే. గణేశుడు ఆలోచించే సమయంలో మళ్ళీ తన వాక్ప్రవాహాన్ని కొనసాగించేవాడు వేదవ్యాసుడు. ఇలా 8800 శ్లోకాలను గ్రంథులుగా ఆవిష్కరించారు వేదవ్యాసులు. అంటే వాటిని అర్థం చేసుకోవడానికి విద్యలకు అధిపతి అయిన గణాధిపతి కూడా కొంచెం ఆలోచించాల్సిన అగత్యం ఏర్పడింది. అలాంటి 8800 శ్లోకాలను గ్రంథులు అంటారు. మరి భారతంలో ఉన్న ఆ శ్లోకాలు ఏవి అంటే వ్యాసుడు అన్నాడు, అవి నాకు నా కుమారుడైన శుకుడికి తెలుసు, సంజయుడికి కూడా తెలుసో లేదో అని వాటిని భారతంలో నిక్షిప్తం చేసి అద్భుతమైన వాంగ్మయాన్ని మనకు అందించారు. ఇలా వ్యాసుడు వినాయకుడు కలిసి 3 సంవత్సరాల పాటు చేసిన కృషికి తార్కాణమే 1,00,000 శ్లోకాల మహాభారతం. అలాంటి మహాభారతాన్ని ఎవరైతే అధ్యయనం చేస్తారో వారు సకల విజ్ఞానాన్ని అవగతం చేసుకోగలుగుతారు. కనుక గ్రంథులు అనబడే ఆ 8800 శ్లోకాలే నిజానికి వ్యాసుడు రాశాడు. మిగతా శ్లోకాలన్నీ వైశంపాయనుడు సూతుడు రాశారని ఒక వాదన ఉన్నప్పటికీ కూడా వాళ్ళిద్దరూ కూడా వ్యాసుడు శిష్యులే కనుక దాన్ని కూడా స్వీకరించటంలో పెద్ద సమస్య ఏమీ లేదు. అలాంటి అద్భుతమైన భారతాన్ని ప్రతి భారతీయుడు అధ్యయనం చేయాల్సిన అవసరం ఆధునిక సమాజంలో కనపడుతుంది.